ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఘోర ప్రమాదం 700 మంది కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం మయన్మార్ దేశాన్ని అత్యంత శక్తివంతమైనటువంటి భూకంపం వణికించిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో భారీగా సంఖ్యలో ముస్లింలు ప్రాణాలు కోల్పోయినట్లు మయన్మార్ ముస్లిం సంస్థ నేడు తాజాగా తెలిపింది. పవిత్ర రంజాన్ మాసంలో శుక్రవారం ప్రార్థన సమయంలో 7.7 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం దాటికి 700 మందికి పైగా ముస్లింలు మరణించారని వెల్లడించారు. అంతేకాదు దాదాపు 60 మసీదులు ధ్వంసమైనట్లు మయన్మార్ ముస్లిం నెట్వర్క్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు తునికి తెలిపారు. అనేక మసీదులు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు దాదాపు 1500 మందికి పైగా మృతి. గత శుక్రవారం మధ్యాహ్న సమయంలో నిమిషాల వ్యవధిలోనే సంభవించిన 2 భూకంపాల తీవ్ర విషాదాన్ని మిగిలించాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 1700 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మయన్మార్ స్టేట్ మీడియా అయితే వెల్లడించడం